జాబ్ క్యాలెండర్ రెడీ. 2-3 రోజుల్లో రిలీజ్ చేయబోతున్న సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కేటగిరీలోని పోస్టులకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు భర్తీ చేసే వివరాలతో నోటిఫికేషన్ వచ్చిన 4 నెలల్లోపే ప్రక్రియ పూర్తి. ఇప్పటికే శాఖల వారీగా జాబితా సిద్ధం. అధికారుల స్థాయిలో కసరత్తు పూర్తయిందట. జాబ్ క్యాలెండర్ సిద్ధమైంది. 2-3 రోజుల్లో విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. వచ్చే ఏడాది ఆగస్టు వరకు భర్తీ చేయబోతున్న పోస్టుల వివరాలతో దీన్ని రూపొందించారట. అంటే ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం, ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం, నెక్స్ట్ ఆగస్టు వరకు ఏ పోస్టులు ఇస్తాము, ఏ ఖాళీలు నింపుతామని ఈ జాబ్ క్యాలెండర్ రూపొందించబోతున్నారట. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే దీన్ని రిలీజ్ చేయాల్సి ఉండగా లోక్సభ ఎన్నికల కారణంగా క్యాలెండర్ రూపొందించే ప్రక్రియకు ఆటంకాలు ఎదురైనాయట. ఏం లేదు, అంత సోది చెప్పొద్దు, కొంత ఆలస్యమైందని చెప్పండి, తప్పేం లేదు. ఆలస్యం జరిగింది అయినా కూడా మేము రిలీజ్ చేస్తున్నాం అని చెప్పండి. దానికి ఎలక్షన్లు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి. యూపీఎస్సీ ఎలక్షన్లు ఉన్న వాళ్ళు, ఇండిపెండెంట్ బాడీ వాళ్ళు రిలీజ్ చేయలేదా? ఆపిర్రా? ఏమన్నా ఆపలే కదా. ఎన్నికలు ముగిసిన అనంతరం కసరత్తు మొదలుపెట్టిన అధికారులు శాఖల వారీగా ఉద్యోగాల ఖాళీల వివరాలు సేకరించినట్టుగా లిస్టు సిద్ధం చేశారు. 18,000 పోస్టులకు సంబంధించిన వివరాలు ఉండబోతున్నాయట. ప్రస్తుతం ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలు గుర్తించిన ప్రభుత్వం వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోపు ఖాళీ కాబోతున్న పోస్టులను సైతం పరిగణలోకి తీసుకున్నదట. అందుకు అనుగుణంగా జాబ్ క్యాలెండర్ తయారు చేసిందట. అందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటుగా జిల్లా స్థాయి పోస్టుల వివరాలు, టీచర్లు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల వివరాలను విడివిడిగా పేర్కొన్నట్టుగా టాక్ అట. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించే తొలి జాబ్ క్యాలెండర్తో సుమారు 18,000 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఆగస్టు నుంచి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా సంవత్సరం లోపు, మరి 18,000 అంటున్నారు ఎట్లా? కొన్ని రోజులుగా ఉద్యోగాల భర్తీ పైన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్న జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన నోటిఫికేషన్లను కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నదనే విమర్శలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 లోపుగా ఏర్పడే ఖాళీలకు సంబంధించిన వివరాలు అధికారులు సేకరించారు. సీఎం ఆదేశించడంతోనే అధికారులు ఖాళీల వివరాలు ఫైనల్ చేశారట. ప్రభుత్వం ప్రకటించబోతున్న జాబ్ క్యాలెండర్లో యూనివర్సిటీలోని ఖాళీల భర్తీ అంశం లేదట. వర్సిటీలోని టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసేలా ప్రత్యేకంగా బిల్లు తయారు చేసింది. కానీ ఆ బిల్లు పైన అప్పటి గవర్నర్ తమిళిసై సంతకం చేయకుండా కేంద్రానికి సిఫారసు చేయడంతో పెండింగ్లో ఉన్నదట. సో ఆ జాబ్స్ని ఇంక్లూడ్ చేయట్లేదట.